రైట్, కొత్త మంత్రివర్గం కొత్త సంవత్సరంలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలలో ముహూర్తాలేవి లేకపోవడంతో ఆ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త మంత్రివర్గాన్ని రాబోయే జనవరిలో ఏర్పాటు చేయనట్లుగా తెలుస్తోంది. ఈ నెలలో ముహూర్తాలేవి లేకపోవడంతో ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. కీలకమైన శాఖలు మాత్రం అలాట్ చేసిన విషయం మనకు తెలిసింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ని కూడా అలాట్ చేశారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, ఎప్పుడు ఉండే అవకాశం? ప్రాబబ్లీ మొదటి వారంలో ఉండొచ్చా? అట్లా ఎందుకు పోస్ట్ పోన్ అయింది? ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో పాటు గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన మహమూద్ అలీని హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు కేసీఆర్. అంటే 18వ తేదీ కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు నడిచాయి. అయితే ఈ నెలలో కొత్త మంత్రివర్గ ఏర్పాటు కానీ అలాగే అసెంబ్లీ సమావేశాలు కానీ నిర్వహించకూడదని దాదాపు సీఎం నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. వైకుంఠ ఏకాదశి మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ ఊహించారు. అయితే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి దగ్గర జరిగిన కీలక సమావేశంలో ఈ విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేసినట్టు మనకు తెలుస్తోంది. గవర్నర్ కూడా తిరుపతిలో ఉన్నారు. ఆయన రేపు సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అయితే ముందస్తు సమాచారంతోనే ఈ కార్యక్రమం ఏదని తెలుసుకున్నాకే గవర్నర్ వెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. ఈ ముహూర్తం దాటిన తర్వాత ఈ నెలాఖరు వరకు ఏవి మంచి ముహూర్తాలు లేవని తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఈ నెలలో మంత్రివర్గం ఏర్పాటు దాదాపు లేనట్టే. ఇంకా కొంతమంది మంత్రుల్ని క్యాబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని డ్రాప్ చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. రెండోసారి పూర్తి స్థాయి మెజార్టీ రావడంతో ఒక మోడల్ క్యాబినెట్ ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం, మరోవైపు మంచి క్యాబినెట్ ని ఏర్పాటు చేయాలి. సామాజిక సమీకరణాలు ఎలాగో ఉంటాయి, అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా, అలాగే అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా క్యాబినెట్ కసరత్తు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే ఈసారి మొదటిసారి ఎన్నికైన వాళ్ళకు కూడా క్యాబినెట్ లో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెలాఖరు వరకు లేనట్టేనని తెలుస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది, ఆలోగా చేస్తారా లేకపోతే మొత్తం సంక్రాంతి వెళ్ళిన తర్వాత అప్పుడు మంచి ముహూర్తాలు వస్తాయి, అప్పుడు కేబినెట్ ఏర్పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. చక్రి, రైట్. సోమగోపాల్, ఇప్పుడు అంటే వచ్చే నెల అంటే దాదాపు జనవరి ఎండింగ్ అయిపోయే అవకాశం కనపడుతోంది. సో ఇప్పుడు ఉండేటటువంటి క్యాబినెట్ ఏర్పాటు చేసే క్యాబినెట్ లాంగ్ టర్మ్ గా అంటే పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే కొంచెం రీషఫుల్ చేసుకునే విధంగా? ఎందుకంటే ఊహాగానాలు ఉన్నాయి కేటీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అవుతారని చెప్పి. సో ఆయన క్యాబినెట్ వేరేగా ఉండే అవకాశం కనపడుతుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండే విధంగా ఉండబోతుందా, లేదంటే మొదటి నుంచి ఏ విధంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారో క్యాబినెట్ ని అదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం కనపడుతుందా? ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు తీసుకుని శాఖల వారీగా సమీక్షలు కూడా మొదలు పెట్టారు. నిన్న సాగునీటి శాఖకు సంబంధించిన సమీక్ష చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆయన సుదీర్ఘంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సమీక్ష చేశారు. ఇవాళ ఆదివారం అయినప్పటికీ కొన్ని పెళ్లిళ్లకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన సుదీర్ఘంగా ఇవాళ కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఇవాళ రివ్యూ చేశారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే ఆ శాఖలో ఉన్నటువంటి నియామకాలు కావచ్చు, కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది, దానిపై కూడా సుదీర్ఘంగా ఇవాళ చర్చించారు. అంటే కేబినెట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోయినప్పటికీ
ముఖ్యమంత్రి అన్ని శాఖల మీద సమీక్ష చేయొచ్చు. తర్వాత మిగతా సీఎంలకు కేసీఆర్ కు స్పష్టమైన తేడా, అన్ని శాఖల మీద ఆయనకు పూర్తి స్థాయిలో పట్టుంది. మంత్రులు ఉన్నప్పటికీ ప్రతి శాఖలో ఆయన సలహాలు సూచనలు చేస్తున్న పరిస్థితి. ఐఏఎస్లకు తెలియని సబ్జెక్టులు కూడా ఆయన ప్రతి శాఖ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితుల్లో ఆయన కొన్ని రోజులు ఆలస్యం అయినప్పటికీ తొందర లేదు. పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతనే క్యాబినెట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఒకవేళ 18వ తేదీ క్యాబినెట్ ఏర్పాటు చేస్తే మరి కొంతమంది పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు చేయకుండా ఒక 4-5 ఉంచి ఆ తర్వాత వాటిని భర్తీ చేస్తారని అనుకున్నారు. అలా కాకుండా పూర్తి స్థాయి క్యాబినెట్ పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒకేసారి క్యాబినెట్ ఏర్పాటు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో 4 మంత్రులు ఓటమి పాలయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు అలాగే జూపల్లి మిగిలిన 3 మంత్రులు కూడా ఓటమి పాల్పడవచ్చు. వాళ్ళ ప్లేస్ లో ఖచ్చితంగా కొత్త వాళ్ళు వస్తారు. అలాగే ఇప్పటికే ఉన్నటువంటి మొత్తం 18 మంది ముఖ్యమంత్రితో కలిపి 18 మంది క్యాబినెట్ లో ఉండేందుకు మనకు అవకాశం ఉంది తెలంగాణలో. దానికి అనుగుణంగా ఆ 4తో పాటు మరికొంతమందిని డ్రాప్ చేసి ఈసారి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. గత క్యాబినెట్ లో అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి ఒక మహిళకు కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రాతినిధ్యం వచ్చే విధంగా కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. వీటితో పాటు ఈసారి స్పీకర్ ఓడిపోయారు. కొత్త స్పీకర్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మహిళను క్యాబినెట్ తీసుకురావాలంటే ఉన్న వాళ్ళలో 3 తెలిసిన వాళ్ళలో సీనియర్ గా ఉన్న పద్మాదేవేందర్ రెడ్డిని తీసుకొస్తే అక్కడ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా వేకెన్సీ అవుతుంది. ఆ పదవుల్ని కూడా ఒకేసారి భర్తీ చేసేలా, అలాగే విప్, చీఫ్ విప్, ఈ 2 విప్పులు ఉన్నాయి అసెంబ్లీలో, ఒక చీఫ్ విప్ ఉంది. ఆ పదవులు కూడా కేబినెట్ లో అవకాశం రాని వాళ్ళకి ఆ పదవులు ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. వీటితో పాటు కొత్తగా గతంలో ఇచ్చినటువంటి పార్లమెంటరీ సెక్రటరీల పదవులను కూడా మళ్ళీ ఈసారి భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. జార్ఖండ్ స్టేట్ లో హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది, వాళ్ళని కొనసాగించుకోవచ్చని. గతంలో తెలంగాణ ప్రభుత్వం నియమించుకున్నాక హైకోర్టు కొట్టేసింది. జార్ఖండ్ హైకోర్టు తీర్పుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పార్లమెంటరీ సెక్రటరీని కూడా నియమించుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సోమ్ గోపాల్.